పేరు, ఇది రెండంబరి అనేది ఊరి పేరు, శక్తి అనేది ఒక కులం పేరు, ఇంకా గోవిందప్ప అనేది నా తండ్రి పేరు. అంటే నేను నా సేవ ఒక ఇంటికి, గోవిందప్ప శక్తి గోవిందప్ప అన్నంత ఇంటికి, లేదంటే శక్తి కులంకో, లేదు రెండంబరి అనే ఊరుకో, ఇంకొక డిస్టిక్కో, ఇంకొక స్టేట్కో కాకుండా నేషన్ ఫస్ట్ అంటాం కదా, అలాగా ఏది చేసినా కూడా మన ఐడెంటిటీ కంట్రీ అని నా పేరు నేను భూషణ్ భారతి అని చెప్పాను. ప్రొఫెషనల్గా నేను ఎంత ఎక్సెల్ అయ్యాను, ప్రొఫెషనల్గా ఎంత సక్సెస్ అయ్యాను అనే డౌట్ కొందరికి ఉంటుంది. 2012 వరకు నాకు గ్రోత్ బాగుండేది. అది అయిన తర్వాత నా గ్రోత్ మల్టీ ఫోల్డ్ అయ్యింది. అంటే మీకు మనసులో ఏదైనా నేను సేవ్ చేస్తాను, నేను ఏదో ఎక్స్ట్రా చేస్తాను అని అనుకుని ఒక అంబిగ్విటీ వస్తే, ఇదంతా చేస్తే నేను నా గ్రోత్కి నా కెరియర్కి దెబ్బపడుతుందా అని ఏమైనా యోచన చేస్తే లేదు. సో ది సేవ దట్ యూ డూ ఈజ్ ఏ స్ట్రెంగ్త్ ఫర్ యువర్ గ్రోత్. మీరు వేరే నేను చదివిన ఆశ్రమం పేరు వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రమ అని, దాని డోనర్ ఫౌండర్ వచ్చి జనోపకారి శ్రీ దొడ్డన్న స్వామి. జనోపకారి, ఆ జనోపకారి ఆ టైటిల్ వచ్చి మైసూర్ మహారాజు తనకిచ్చారు. అప్పుడు దాని తర్వాత నా లైఫ్లో చాలా ఇన్సిడెంట్స్ జరిగింది, నా గ్రోత్ కూడా బాగా జరిగింది. తర్వాత స్వామితో నా అసోసియేషన్ ఎక్కువైంది. దాని తర్వాత నేను ఇంకా వేరే నాన్ ప్రాఫిట్ యాక్టివిటీస్లో అసోసియేట్ అయ్యాను. ఇప్పుడు యువశక్తి సేవా ఫౌండేషన్ ఫౌండర్ నేను. జేనుగుడు ఆశ్రమం అనే స్వామి మేము కలిసి ఒక ఆశ్రమం చేశాము. ఇలాంటి 35 కిడ్స్ అక్కడ ఉన్నారు. ఒక 100 మెంబర్స్ రూరల్ గర్ల్స్కి ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ 1 crore ఫీజు పే చేస్తున్నాము. దీని తర్వాత స్వామితో కలిసి ఆల్మోస్ట్ 1000 బ్లాంకెట్స్ కర్ణాటకలో వింటర్లో 1000 బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. 300 to 400 అంబ్రెలాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఇంకా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి అక్కడ బుక్స్, క్లాత్స్, స్కూల్ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అవుతుంది. మీరు అది చెప్పిన మేము చాలా స్ట్రెంత్, బట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ నాట్ ఏ వీక్నెస్ బట్ స్ట్రెంత్ అని గ్రహించాము. అండ్ థ్యాంక్ యూ సార్. ప్రొక్రాస్టినేషన్ ఈజ్ నాట్ నైస్. మనం వాయిదా వేస్తే ఆ రెస్పాన్సిబిలిటీకి దూరం అవ్వడం అది నిజమే. సో మనం ఏదైనా అనుకుంటే అది ఇప్పుడే చేయాలి. టుమారో చేయాలనుకుంటే ఇప్పుడు చేయాలి, ఇప్పుడు చేయాలనుకుంటే ఈ క్షణమే చేయాలి.